ఇక అలాగే మన తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే తులారాశి. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? ఈ జూన్ మాసంలో చూసుకున్నట్లయితే అసలు వాళ్ళకి మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా, అసలు ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? ఆదాయం పరంగా ఓవరాల్ గా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ తులారాశి అనగానే మనకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ తులారాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి జూన్ 5-6 తారీఖులో ఏర్పడేటువంటిది అష్టమ రాశిలో ఏర్పడుతుంది. ఓకే, అక్కడ వృషభ రాశిలో ఉంటుంది. సో ఇక్కడ అష్టమ రాశి అంటారు. తులారాశి నుంచి ఇక్కడ అష్టమ రాశి వృషభ రాశి అవుతుంది అన్నమాట లెక్కేస్తే. అంటే గురు, బుధ, శుక్ర, రవి, చంద్రులందరూ 8వ స్థానంలో సంచరిస్తారు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో సహా అక్కడే ఈ 5-6 తారీఖుల్లో ఉండడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. అట్లాగే రాజీవ కారకుడైనటువంటి శని కూడా వీళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్నాడు కనుక అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో 2 విషయాల్లో, అంటే ఒకటి ఆరోగ్యం విషయంలో, రెండవది ఈ ట్యాక్స్ పేమెంట్స్, అట్లాగే ఇన్సూరెన్స్లు కట్టడం, ట్యాక్స్ పేమెంట్స్, కేసులకు సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి కేసులు పెట్టేటువంటి విషయాలకు సంబంధించి, ఈ కొంత ఘర్షణలకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలన్నింటిలో బాగుంది. ఓకే, అయితే ఏ రంగాల వాళ్ళకి బాగుందని మనం గమనిస్తే విద్యార్థులకి చాలా బాగుంది. వాళ్ళ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే వాళ్ళకి కావాల్సిన సీట్లు వస్తాయి. వాళ్ళు కోరుకునే యూనివర్సిటీస్లో సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీ విద్య అభ్యసించాలనుకునేటువంటి తులారాశి వాళ్ళకి కూడా అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశాలే ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ జూన్ మాసంలో ముఖ్యంగా 6వ తారీఖు తర్వాత జాబ్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే మరి ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఎదురు చూడాలి మంచి వివాహ సంబంధాల కోసం. అప్పటిదాకా ఎదురు చూస్తే మంచి సంబంధాలు వస్తాయి. ఈ మాసం అయితే కొంచెం సంబంధాలు రావని నేను చెప్పను, కానీ కొంచెం అనుకూలమైనంత తక్కువగా ఉంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ మాసం ఎవరైతే కొంచెం గర్భిణీ స్త్రీలు ఎవరైతే కనేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఈ మాసం డెలివరీ అయితే మాత్రం ఖచ్చితంగా సిజేరియన్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. కొంత నాళవేష్ట యోగం గోచరిస్తుంది, అంటే సర్జరీ పడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక తులారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే చాలా బాగుంది. విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే పోటీ చేయకపోయినా నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు కూడా బలంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక పారిశ్రామికవేత్తలకి, అలాగే బిల్డర్స్కి, కాంట్రాక్టర్స్కి, వీళ్ళకైతే మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు ప్రత్యర్థులను శాసించే స్థాయికి ఎదుగుతారు. అటువంటి పరిస్థితి ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆదాయ వనరులు అయితే బాగున్నాయి, ఇబ్బంది లేదు. ఇకపోతే ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా విలువైనటువంటి ఒక ఇల్లు కానీ, పొలం కానీ, లేదా ఆభరణాలు కానీ, వాహనం కానీ వీరి పేరు మీద ఏర్పడే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. స్త్రీలకి ఇంటా బయట కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్తగా మంచి విలువైన కళాఖండాలని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి శుభ ఫలితాలు తులారాశి స్త్రీలకి గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలంగా లేదు. అలాగే విదేశీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ఈ మాసం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ అష్టమ స్థానంలో ఉన్న ఈ గ్రహ కూటమి వల్ల కొన్ని అనుకోని మార్పులు ఏర్పడతాయి. మరి ముఖ్యంగా స్పెక్యులేషన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే బాగుంది. తులారాశి వాళ్ళకి ఈ స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, స్టాక్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కావచ్చు, వీళ్ళకైతే చాలా బాగుంది. ఏ రకమైన స్టాక్స్ను కొనుగోలు చేసినా వాటి రేట్లు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక లాయర్లకి, ఇంజనీర్లకి, ఈ రంగాల్లో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకైతే
శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తుల్లో కూడా మరి ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఎంతమందికి నచ్చజెప్పినా ఈ మాసం జీవిత భాగస్వామికి నచ్చజెప్పటం అనేటువంటిది దాదాపుగా అసాధ్యం అని చెప్పొచ్చు. కనుక ఆ ఘర్షణ అనేటువంటిది కొంచెం పెద్దది కాకుండా చూసుకోవాలి. అటువంటి ఇబ్బందులు ఎవరికైనా వచ్చే పరిస్థితి లేదా వచ్చినా కనపడుతున్నా కొంత తెలుస్తుంది కదా, తుఫాన్ రాబోయే ముందు వాతావరణం చేంజ్ అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఘర్షణ వచ్చే ముందు వాతావరణం మారుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కనపడగానే అంగారక పాశుపత హోమం జరిపించుకోవటం, కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, ఇవన్నీ ఏమి చేయలేకపోతే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోవటం, లేదా ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదర్శనాలు చేయడం, ఇలాంటివి చేసేటట్లయితే శుభ ఫలితాలని పొందగలుగుతారు. అట్లాగే ఈ మాసంలో మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే వీళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా వచ్చేస్తాయి. ఫైనాన్షియల్గా వీళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇక సినిమా రంగం, మీడియా రంగం, టీవీ రంగంలో ఉండేటువంటి కవులు, కళాకారులు, రచయితలు, టెక్నీషియన్స్, వీళ్ళకి చాలా బాగుంది. మంచి అవకాశం వస్తుంది. ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోగలుగుతారు. ఎంతో కాలంగా నిలదొక్కోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. సక్సెస్ అయ్యి ఈ మాసంలో నిలదొక్కోగలుగుతారు. అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతి దిగుమతులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. మరి బాగోని అంశాలు ఏంటని కనుక కాస్త గమనిస్తే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మరి ముఖ్యంగా గొంతుకు సంబంధించిన వ్యాధులు, అట్లాగే అలర్జీస్, హై ఫీవర్స్, కొంచెం వాహనాల విషయంలో కొంచెం ప్రమాదాలు జరగటం, అలాగే కొంత మానసిక ఆందోళన కలగటం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కాస్త ఎంత బాగా వస్తుందని అనుకుంటున్నామో అంతకంటే స్పీడ్గా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఏమో అని ఆలోచిస్తారంటే మనం పెద్దగా కొత్తగా ఖర్చులు పెడుతుంది ఏమీ లేదు అని అనుకుంటారు. కానీ ఏం జరుగుతుందంటే ఊహించని ఖర్చులు దైనందిన జీవితంలో పెరిగిపోతాయి. తద్వారా ఖర్చులు, రాబడిని మించిన ఖర్చులు ఏర్పడతాయి. ఈ విషయంలో అదుపు చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తారు, కానీ సాధ్యపడదు. కనుక ఎవరైతే ఫైనాన్షియల్గా డెవలప్ కావాలని కోరుకుంటున్నారో తులారాశి వాళ్ళు ఈ మాసం తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించటం, శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేయటం, అలాగే భృగు పాశుపత హోమాన్ని జరిపించుకోవటం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని సాధించగలుగుతారు. టూరిజం డిపార్ట్మెంటు, రవాణా శాఖకి సంబంధించిన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళ వాహనాల విషయంలో కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి. కొంచెం ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ కూడా ఈ డ్రైవింగ్ విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండటం ముఖ్యంగా చెప్పదగిన సూచన.